ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క పుష్పయాగం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అదిగో అద్భుతమైనటువంటి కనిపించేటటువంటి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణాన్ని మనం గమనిస్తూ ఉంటే ఈ రకరకాల పుష్ప విశేషాదులన్నీ కూడా కలిపి అమృతలోకంలో ఉన్నటువంటి ఆ దేవతలందరినీ కూడా తలపించేటట్లుగా ఇప్పుడు మనం ఆ పుష్పయాగ విశేషాన్ని దర్శించబోతూ ఉన్నాం. ఆ కలశారాధనతో అద్భుతమైనటువంటి ఇరుదేవేరులతో కలిసినటువంటి స్వామివారు ఆ ప్రసన్న వెంకటేశ్వర మూర్తిత్వం అంటేనే అద్భుతమైనటువంటి ఒక శోభతో మన హృదయరంజకమైనటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది. అందుకనే ఆ బోరగమంద నుండి ప్రత్యక్షంగా మనం వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యక్ష వీక్షణాన్ని సాక్షాత్తు దేవతలందరూ కూడా దర్శిస్తూ ఈ రకమైనటువంటి కమనీయమైనటువంటి రమణీయమైనటువంటి పుష్ప విశేషాదులతో స్వామివారు అలంకరించబడుతూ ఉన్నారు. అలంకరించబడినటువంటి ఆ తులసిమాల ఎంతటి వైష్ణవ దేవాలయాలైనా సరే అద్భుతమైనటువంటి ఎన్ని పుష్ప విశేషాదులు ఉన్నా సరే ఆ యొక్క దివ్యమైనటువంటి తులసిమాలను అలంకరింపజేయడం ఒక ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉంటాం. అందుకనే గీతలో కూడా అంటూ ఉన్నారు కదా స్వాముల వారు, పత్రం పుష్పం ఫలం తోయం. పుష్పమైన ఫలమైన తోయమైన ఉదకమైన భక్తితో ఏది సమర్పించినా సరే అది స్వామివారికి పూర్తిగా చెల్లుతుందన్నమాట. అందుకనే ఆ భక్తి అనేది ముఖ్యం. లోకంలో ఉండేటటువంటి ఎంతోమంది బ్రతికున్న వాళ్ళ కంటే కూడా చనిపోయిన వారే ఎక్కువ మంది ఉన్నారు కదా. అంటే వాళ్ళందరూ కూడా పుష్ప విశేషాదులతో పితృతర్పణాలనేటటువంటి దివ్యంగా మనం చేసుకునేటటువంటి కైంకర్యంలో భాగంగా మనం చేస్తామో పుష్ప విలాసాలు, పుష్ప పరిమళాలు, పుష్పాలతో అలంకరించబడినటువంటి ఏ విధి విధానాలకు సంబంధించినటువంటి కైంకర్యాలైనా సరే ఆ యొక్క సాహిత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయన్నమాట. అందుకనే లోకంలో ఉన్నవారి కంటే పోయిన వారే ఎక్కువ ఉన్నప్పుడు మనకు అనేకమైనటువంటి ఆదర్శాన్ని అంటిపెట్టుకునేటటువంటి సమర్పయామి వరుణాయ నమః. ఆచమనీం సమర్పయామి వరుణాయ నమః. ఔపచారిక స్నానం సమర్పయామి వరుణాయ నమః. ఏతే ప్లోత వస్త్ర ఉత్తరీయాభరణ యజ్ఞోపవీరాజ్యలంకరణార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి వరుణాయ నమః. పుష్పమాలికాన్ ధారయామి వరుణాయ నమః. దివ్యశ్రీ చందనమాలేపయామి వరుణాయ నమః. ప్రచేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యారస్పదజే నమః వరుణాయ నమః. దివ్యశ్రీ చందనమాలేపయామి నానావిధ పరిమళ పుణ్య పుష్పాక్షరాన్ సమర్పయామి వరుణాయ నమః. పరిమళధూపమాగ్రాపయామి వాద్యం వరుణాయ నమః. పరిమళధూపమాగ్రాపయామి వరుణాయ నమః. ప్రత్యక్షదీపం దర్శయామి వరుణాయ నమః. విష్ణుకర్మాణి పశ్యతో ఆవృతాని పస్పథే ఇంద్రస్య యుధ్యసగా వరుణాయ నమః. ప్రత్యక్షదీపం దర్శయామి అర్ఘ్యం నివేదయామి. ఆచమనీం సమర్పయామి పానీం సమర్పయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః. అరమంగళనీరాజనం దర్శయామి. సురేశ్వరాయ విద్మహే పాదహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. గుడ్ మేడం. సురేశ్వరాయ విద్మహే పాదహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. ఆనంద దివ్యమంగళకర్పూర నీరాజనం దర్శయామి. నమస్కరోమి. ఆదో నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం సకల విపుర ప్రౌఢసైన్యాదినాదం ముద్రాగ్రహకరతలయుగే శంకరండో దదానం మేఘశ్యామం సుపరిమకుటం వీరవస్త్రం సురాంగంధ్యాదే దేవం విజితనీం సూత్రవత్యాసమేతం ఆజ్ఞేరోరస్మాదిజామహే త్వా విశ్వోదదాత్వం మహితో నశంభో వైరాజంత్యాసూరనిరుద్ధాం. విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి సూత్రవతీమావాహయామి వామేజయామావాహయామి. సూత్రవతీజాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి ఆగ్నేయోరస్మాజ్జయామహే త్వా విశ్వేశ్వరాత్వం మహితో నశంభో వైరాజంతే సూరనిరుత్తాం. సూత్రపతిజాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః. ప్రణామం సమర్పయామి ప్రార్థనాన్ సమర్పయామి ఆగ్నేయోరస్మాజ్జయామహే త్వా
विश्वेशरात्महितो नशम्भो वैराजन्तेषु सन्निधत्ताम् ॐ विं भों सों भों जं अप्सरस्य योगन्धागन्धर्वेषु च यद्यसः दैभोजामानुषोगन्धस्समागन्धस्वरभर्जुषरां सूत्रपतिर्यासैत श्री विश्वक्सेनाय नमः दिव्यश्रीचन्द्रमाले पायामि ॐ विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानवाहिन्ये नमः सूत्रवत्यै नमः जयाय नमः सूत्रपतिर्यासैत श्री विश्वक्सेनाय नमः नानाविधपरिमलपुण्य पुष्पाक्षरान् समर्पयामि सूत्रपतिर्यासैत श्री विश्वक्सेनाय नमः परिमलधूपमाग्रापयामि अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतो वाद्यम् सूत्रपतिर्यासैत श्री विश्वक्सेनाय नमः परिमलधूपमाग्रापयामि अहमस्मि प्रथमजारुदस्य पूर्वं देवेभ्योऽमृतस्य नाभिर्ज्योमाददातिशैरेवमावाः सूत्रपतिर्यासैत श्री विश्वक्सेनाय नमः प्रत्यक्षदीपं दर्शयामि अर्घ्यं निवेदयामि आचरणं समर्पयामि पाणिं समर्पयामि अधमङ्गलनीराजनं दर्शयामि विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तप्रचोदयात् सुरासुरसिरोरत्नमरीचिकचिताङ्ग्रये विज्ञान्तकारसूर्याय विश्वक्सेनाय ते नमः विश्वक्सेन हरवरभक्तभूतानां हीनमे भजतु तत्क्षमस्वरितोक्त्वात् प्रणामं कारयेत् पुनः अनया ध्यानावाहनादि त्रयोदशोपचारपूजयामग्रान् सर्वात्मकः सूत्रपतिर्यासमेत श्री विश्वक्सेनः सुप्रीतस्य प्रसन्नो भरतो भवतु उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु ज्ञातः पुण्यं पुण्याहं वाच आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यपुण्यतमः प्राजापत्यं पवित्रो सदोद्यामगम्यरन्मजो तेन ब्रह्मविदो वजो भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमापुनातु सोमस्वस्त्याभरणसमीत्या यमो राजा ब्रह्मणाभिपुनातुमः जातवेदामोर्जयन्त्यापुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातुभेषणं शन्नास्तद्विपरे सञ्चरुष्परे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिश्रेवार्तिरामार्जयन्तां दक्षिणायान्तिशमाशाः पितरामार्जयन्तां प्रतीत्यान्ति सुखा पशवमार्जयन्तां प्रीत्यान्तिस्या भवोषरजो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्तिशयज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधो ददातरेर्नागेभ्यो मार्जयन्तां वरुणाय नमः विश्वक्सेनाय नमः यरासकं जरास्तानं प्रवेशयामि शोभनार्थं क्षमाय पुनरागमनाय च వెంకటేశాయ. చిత్తూరు జిల్లా బూరగమంద నుంచి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక యాగమే పుష్పయాగం. 15వ శతాబ్దంలో ఆచరణలో ఉన్నటువంటి పుష్పయాగ మహోత్సవాన్ని దేశం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని చేసేటటువంటి వారని శాసనాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగినటువంటి 7వ రోజున స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతూ ఉన్నది. అర్థవంతంగా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి ఈ పుష్పయాగాన్ని మళ్ళీ 1980వ సంవత్సరం నవంబరు 14న తిరుమల తిరుపతి దేవస్థానం వారు పునరుద్ధరించారన్నమాట. ఈ పుష్పయాగంలో విరజాజి, మరువం, దవనం, మల్లి, జాజి, సంపంగి, 3 రకాల గులాబీలు, చామంతి, కదిరిపచ్చ, బిల్వ, కనకాంబరం, కమలం, మొగలి వంటి వివిధ రకాల పూలతో మలయప్ప స్వామికి పూజ చేశారు. ప్రకృతి వైపరీత్యాల నివారణ, రాజ్యం సుభిక్షంగా ఉండాలనేటటువంటి సత్సంకల్పంతో అప్పుడు మనకు రకరకాలుగా ఒక్కొక్క చోట్ల కొన్ని చోట్ల కొన్ని సాంప్రదాయాలను అనుసరిస్తూ ఆ విధి విధానాలతోటి ఆయా మాసాలలో చేసుకుంటూ ఉంటారన్నమాట. కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిల వారికి పుష్పయాగం నిర్వహిస్తారు తిరుమలలో. ఇందులో భాగంగా సర్వభూపాల వాహనంలో చేసినటువంటి ఆ ఉన్న తాయార్లు మలయప్ప మూర్తులకు పాదాల నుంచి హృదయం వరకు కూడా పుష్పాలతో మునిగేంత వరకు పుష్పారాధన చేస్తారు. తర్వాత ధూపదీప నీరాజనాలు సమర్పించి పుష్పాలను పూర్తిగా తొలగించి వేస్తారు. ఇలా 20 మార్లు సుమధుర సుగంధాలు విరజిమ్మేటటువంటి పుష్ప జాతులతో ఈ పుష్ప కైంకర్యం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కాబట్టి స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలు ఎట్లా ఉంటాయంటే మనకు అవకాశం ఇచ్చేటట్లుగా ఉంటాయి. అంటే స్వామివారు స్వయంగా కాపాడటానికి ఏ అవకాశం కుదురుతుంది అక్కడ
అని అంటే స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ ఉపయోగపడతాయో అదంతా కూడా ప్రాప్తము ప్రారబ్ధము అనేటటువంటి 2 విధి విధానాలలోనే ఆధారపడి ఉంటుంది కదా. కావుననే గజరాజుని రక్షించడానికి అక్కడ ఆ సందర్భం అలా సృష్టించబడి ఉన్నదన్నమాట. అందుకనే సాక్షాత్తు మహావిష్ణువే చేదోడు వాదోడుగా ఆ శంకుచక్రాలను ధరించి ఆ గజరాజుని రక్షించడానికి బయలుదేరుతాడు కదా. ఆ సన్నివేశాన్ని మనం ఒక్కసారి గుర్తించిన వాళ్ళమైతే ఆ సందర్భమే మనకు ఒక ఆహ్లాదభరితమైనటువంటిదై మనకు ఒక అద్వితీయమైనటువంటి ఒక ఆనందానికి లోను చేస్తుందన్నమాట. మొరసెన్ నిర్జరదుందుభుల్ జలరుహామోదంబులై వాయువుల్ దిరిగెంబువుల వానజల్లు కురిసెన్ దేవాంగనాలాస్యముల్ పరగెన్ దిక్కులయందు జీవజయ శబ్దధ్వానముల్ నిండే సాగర ముప్పొంగే దరంగ చుంబితన భోగంగా ముఖాంబోజమై. ఆ నా స్వామి శ్రీ మహావిష్ణువు ఊదినటువంటి పాంచజన్యపు ధ్వని వినపడగానే దేవతలు తమ నగారాలలో మ్రోగించి పూలవాన కురిపించారు. దేవతాస్త్రీలు నాట్యాలు చేశారు. జయ జయ ధ్వానాలు దిక్కులన్నింటా వ్యాపించి మారు మ్రోగాయి. సముద్రుడు ఆనంద తరంగాలను పైకి ఎగజిమ్మాడు. కావున ఇక్కడ కుమ్మరించబడినటువంటి రకరకాల పరిమళ భరితాలతో ఉన్నటువంటి పూలవాన ఏ విధంగా కురిసినదో అలాంటి పూలవానను తలపించే రీతిగా ఇప్పుడు మనం పుష్పయాగాన్ని తిలకించబోతూ ఉన్నాం. నిడుదయగుకేల గజమును మడుపున వెడలంగ దిగిచి మదజలరేఖల్ దుడుచుచు మెల్లన పుడుకుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖముర్వీనాథా. ఓ పరీక్షణ్ మహారాజా, శ్రీ మహావిష్ణువు తన చేతితో మడుగులో నుండి గజరాజును ఒడ్డుకు లాగి మరీ మదజల ధారలను తుడిచి మరీ మెల్లగా చేతితో రాస్తూ దాని వెన్ను తట్టి దాని దుఃఖాన్ని పోగొట్టాడు కదా. మరి శ్రీ మహావిష్ణువంతటి వాడే దిగివచ్చి భక్తుని కోసం ఎంతో ఉత్సాహవంతుడై, ఆ ఉత్సాహం అనే శబ్దం ఎంత గొప్పది అంటే అది భగవంతునిలో ఉత్సాహం, భక్తుణ్ణి రక్షించాలనేటటువంటి ఉత్సాహం భగవంతునిలో ఉంటే అప్పుడు మామూలు కళాకారులకు, మామూలు కవులకు, మామూలు వాగ్గేయకారులకు ఆ సందర్భాన్ని కీర్తించడానికి, అర్చించడానికి, ఒక పాట రాయడానికి అసలు సాధ్యపడుతుందా? ఆ సాహిత్యమే సరిపోతుందా అంటే అస్సలు సరిపోదనే చెప్పాలి. అందుకనే శ్రీ మహావిష్ణువు యొక్క చేయి తగలగానే గజరాజు తన అలసటను పోగొట్టుకున్నాడు. ఆనందంతో ఆడ ఏనుగులు మైమరిచిపోయే విధంగా గీంకారాలు చేశాడు. తులసిమాలతో అలంకరించబడుతున్నటువంటి పరమాత్మ స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అతో దేవా అవంతు నాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం తస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్నో కర్మాణి పశ్యత యతో వ్రతాని భస్మసే ఇంద్రస్య యుధ్యస్సకా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః తద్విప్రాసో సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం విష్ణోర్నకం వీర్యాని ప్రవాదం యః పార్థివాని విమమే యో అస్కభాజదుత్తరగం ధరస్తం విచక్రమాణస్త్రేదోరుగాజో
रदाडमसि विष्णु पृष्ठमसि विष्णु स्नप्त्रे स्त विष्णु स्योरसि विष्णु ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपादो अस्यां नरो यत्र देवयवो मदन्ति गुरुक्रमस्य सहि बन्धुरित्ता विष्णु परमे मद्वभूत्सः प्रतद्विष्णुस्तवते वीर्याय मृगाण भीमः कुचरो गिरिष्टाः यस्य ऋषु त्रिषु विक्रमणे स्वरीक्षीयन्ति भुवनानि विश्वा परमात्रया तनुवा वृदा ननते महित्वमन्वस्नुवन्ति विचक्रमे पृथिवी मेषयेतां क्षेत्राय विष्णुर्मनुषे दधस्यन् ध्रुवासो अस्य गिरजो जनासः वृक्षिदिगं सृजनिमा जगार तिर्देवः पृथिवी मेषयेतां विचक्रमे सतर्च सम्महित्वा विष्णुरस्तु तवतस्तवीयान् त्वेष गुह्यस्य स्तविरस्य नाम सहस्रशीरुषः पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलं पुरुषजेवेदगं सर्वं यद्भूतं यच्च भव्यं भूतामृतत्वस्येषाणः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायगुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वउदैत्पुरुषः पादोऽस्येहाभवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनानशने अभि तस्माद्विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिष्यत पश्चाद्भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वतां वसन्तो अस्यासीदाद्यं ग्रीष्मयुग्मशरद्धविः सप्तास्यासन्वरिदजः त्रिसप्तसमिदः कृताः देवायज्ञं तन्वाणाः अवध्नन् पुरुषं वसो तयज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अजदन्त साध्यार्षजश्चरे तस्माद्यज्ञात् सर्वहुतः संवृतं पृषदाद्यं पशुगुस्तागुश्चक्रे वाजव्यान् आर्ण्यान् ग्राम्याश्चरे तस्माद्विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिष्यत पश्चाद्भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वत वसन्तो अस्यासीदाद्यो ग्रीष्मयुग्मशरद्धविः सप्तास्यासन्वरिदजः त्रिसप्तसमिदः कृताः देवायज्ञं तन्वाणाः अवध्नन् पुरुषं वसो तयज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अजदन्त साध्यार्षजश्चरे तस्माद्यज्ञात् सर्वहुतः ऋजः सामानि जग्निरे छन्दागुंसिजग्निरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्तः
चेके च भजादतः गावो यज्ञिरे तस्माज्जात अजावयः यत्पुरुषव्यदरुः कथिताव्यकल्पयन् मुखं किमस्य गो बाहु कावोरुपादावुच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः भूरोदरस्य यद्वैश्यः पद्भ्यां शूद्र अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्य अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्षं शीर्ष्णोर्द्यौ समवर्तत पद्भ्यां भूमिर्दिश श्रोत्राद् तदा लोकागमकल्पयन् वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते दाता पुरस्ताद्यमुदा जहार चक्रप्रविद्वान् प्रतिशश्च दस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन जज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् अनागं महिमानः स्वजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मण समवर्तताधि तस्य त्वष्टाविदद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्ताद् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमान बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीणां पदमिच्छन्ति वेदसः यो देवेभ्य आरभते यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्य जातः नमो रुद्राय ब्राह्मणे रुद्रं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यो रात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्मिन् व्यात्तम् इष्टं मनिषाणः अमं मनिषाणः सर्वं मनिषाणः तच्छय्यारावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजो शन्ना अस्तु द्विपदे संचतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं प्रभो
विश्वतः परमान् नित्यं विश्वन्नारायणगं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरं ब्रह्मतत्त्वं नारायणः परः नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरं ध्यात्वा ध्यानं नारायणः परः यच्च किञ्चिद्यगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः मव्यजं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुव पद्मकोशप्रतीकाशगं हृदयं च प्यतोमुखम् अधोनिष्ट्यावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीय विश्वस्य यतनं महदो सन्ततगुं शिराभिस्थूलं भक्त्या कोशसन्निभं तस्यान्तसु शिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतोमुखः स्वाग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वन्देहमापादतलमस्तकं तस्य मध्ये वह्निशिखा अनीयोर्ध्वा व्यवस्थितः नीलतो यतमध्यस्था विद्युल्लेखे वभास्वरा नीवारसूगवत्तन्वी पीताभास्यात्तनूपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थिता स ब्रह्म स शिवः सेन्द्रः स्वक्षर परमस्वराट् ऋतगुं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय तन्नो विष्णुः प्रचोदयात् ॐ वरं विष्णुर्वरेण्यं भर्गो मायाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ सप्ताद्रीशाय विद्महे वेङ्कटेशाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीर्मणुपगामिनीं यस्यां हिरण्यं विन्दे जङ्गामश्वं पुरुषाणः अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपक्वजे श्रीर्मा देवीर्जुषतां कांसस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वरे श्रियां चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसोदिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसानुदन्तु मार्यान्तराजाश्च बाह्या अलक्ष्मीः
उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलान् ज्येष्ठामलक्ष्मीं नाशजाम्यहम् अबोधिमसवृद्धिं च सर्वान् निर्णुद मे गृहात् गन्धद्वारान् दुरादर्शां नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपक्वजे श्रियम् मनसः काममागोतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य मजिश्री स्रजतां कर्दमेन प्रजाभूतां मजिसम्भव कर्दमा श्रियं वासज मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लेतवस मे गृहे मातरं श्रियं वासज मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां आवह जातवेदो लक्ष्मीर्मनुपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्वान् विन्देजं पुरुषानः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायतः क्षीं विश्वप्रिये विष्णुमनानुकूले त्वत्पादपद्मं मरिसन्निधत्स्व श्रियो जातश्रिय आनिर्जार्य श्रियं वजोजरितृभ्यो ददाति श्रियं वसानामृतत्वमायन् भवन्तु समेतामितद्रोन् श्रियजे वैनं तच्छ्रजामा ददाति सन्ततमृजावषत्कृत्यं सन्दत्तं सन्दीयते प्रजया पशुभिः यदेवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वाद्यम् ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క పుష్పయాగాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర మూర్తి బూరగమంద చిత్తూరు జిల్లా నుండి ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనందరం కూడా తిలకిస్తూ ఉన్నాం. అసలు భారతవర్షం భారతదేశం పవిత్ర క్షేత్ర తీర్థ దేవతా నిలయం. భగవంతుని అవతారాలన్నీ కూడా ఈ పుణ్యభూమిలోనే సంభవించాయి. భారతవర్ష మహత్వాన్ని గురించి ఆంధ్ర మహాభాగవతం అనేక రకాలుగా చెబుతూ ఉన్నది కదా. భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు. నీ భారతవర్షమందు హరిపల్మరు బుట్టుచు జీవకోటికిన్ ధీరతతోడ దత్వముపదేశము సేయుచు జల్మి జేయుచున్ ఆరయ బాంధవాకృతి ఘృతార్ధుల జేయుచునుండు నెంతయున్ తన జన్మ కర్మములనుంగొని యాడెడి వారికెల్ల గోరిన వెల్లందనియగ నొసగుచు మోక్షం బనయము కృపజేయు కృష్ణు డవనీనాథ.
ఆ విధంగా భారతదేశంలో పుట్టాలంటేనే జన్మభూమి కర్మభూమి అయినటువంటి పుణ్యమైనటువంటి ఈ ధరణిలో మనం పుట్టడానికి ఎన్నో జన్మల సంస్కారాలే కారణం. అలాంటి పుణ్యభూమి నందు శ్రీనివాస ప్రభువు ఉత్సాహవంతుడై పరమ పరిమళభరితమైనటువంటి అనేక రకాల పుష్ప విలాసాల చేత, పుష్ప విశేషాదుల చేత, ఆ పుష్పంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఆ మకరందాన్ని ఆస్వాదిస్తూ, అందుకనే అన్నమాచార్యుల వారు అంటూ ఉన్నారు, గండు తుమ్మెద అని ప్రయోగం చేస్తాడనమాట. వెంకటేశ్వర స్వాముల వారు ఒక గండు తుమ్మెదై ఆ మకరందాన్ని జుర్రుకునేటట్లుగా ఏ విధంగా ఆస్వాదిస్తాడో భక్తుల యొక్క హృదయాలను ఆ విధంగా జుర్రుకుంటాడట. కావున పరమాత్మ ఎప్పుడూ కూడా నిత్య నూతనోత్సాహంగానే కనిపిస్తూ ఉంటాడు మనందరికీ కూడా. కనుక కనిపిస్తూ ఉన్నటువంటి రకరకాల పుష్ప విశేషాదాలన్నీ కూడా ఒక్క పుష్పం క్రిందికే లెక్కనమాట. అది ఎలా సాధ్యం అంటే స్వామివారి భావం ఒక్కటే. కావున అదిగో కనిపిస్తున్నటువంటి తులసి, తర్వాత చామంతి, వివిధములైనటువంటి పుష్ప విశేషాదులన్నీ కూడా కలిపి ఆ ఎర్రనైనటువంటి గులాబీలు, కనకంబరాలు, తెల్లని మల్లె పువ్వులు ఇవన్నీ కలిసి స్వామివారికి ఎంతో అలంకరణగా వాటి జన్మ సార్థకం చేసుకునే విధంగా స్వామివారికి అలంకరించబడ్డాయి. అర్చక స్వాముల వారు ఎంతో నేర్పరితనంతో, ఎంతో భక్తిభావంతో హృదయ వికాసాన్ని ఆవిష్కరిస్తూ ఈ యొక్క కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కావున ఈ యొక్క సుదినమైనటువంటి ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి ఈ సమయంలో స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తూ ఉండడం ఎంతో విధి విధానాలలో ముఖ్యమైనటువంటి అంశంగా మనం గమనించవచ్చు. అందుకనే ఎప్పుడూ కూడా భారతదేశంలో ఉండేటటువంటి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా వేద ధర్మాలుగా మనకు గోచరిస్తూ ఉన్నాయి. అందుకనే వైదిక ధర్మాలన్నీ కూడా ఆత్మను అంటిపెట్టుకుని ఉండేటట్లుగా చేస్తాయన్నమాట, అటువైపుగా మరల్చుతాయన్నమాట. అందుకనే రవిచంద్రులు శ్రీవెంకటేశ్వరునికి నేత్రద్వయంగా అమరి దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అనుకూల యోగ్యులు అయ్యారు. ఆ స్వామి నిత్య భోగ విరాజితుడు కదా. ఆ భోగ భాగ్య సంవిధానంలోని ఒక విశేషాంశమే స్వామివారి యొక్క పుష్పయాగం అన్నమాట. అట్లాంటి పుష్పయాగాన్ని తిలకించాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి కదా. కావున ఎంత వైభవం, ఎంత దివ్యమైనటువంటి అలంకరణ. స్వామివారు నిజంగా భోగమూర్తి అంటారు కదా. ఇదిగో భోగమూర్తి అని చెప్పుకోవడానికి వీలుగా ఈ పుష్పయాగమే మనకు తెలియజేస్తూ ఉన్నదన్నమాట. కాబట్టి ఎప్పుడు పుష్పయాగం జరిపించినా సరే అక్కడ భక్తులకు ఒక తెలియనటువంటి ఒక భక్తి భావం, ఒక ఉత్సాహవంతమైనటువంటి భక్తిభావం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే పుష్పము అంటేనే ఒక హృదయ ఉత్సాహానికి ఒక ప్రతీకగా ఉంటుంది కదా. ఏ పుష్పాన్ని చూసినప్పటికీ సరే ఆ పుష్పంని చూడగానే వెంటనే మనకు ఒక తెలియనటువంటి ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. అలాంటిది వందల పుష్పాలు, వేల పుష్పాలు, అనేక రకాల పుష్పాలు ఒక్కచోట కూడి స్వామివారికి అలంకరణగా వాటి జన్మ సార్థక్యం చేసుకునేటటువంటి సందర్భాన్ని మనం చూస్తే అంతకంటే భాగ్యం ఇంకొకటి ఉండునా? అదే స్వామివారి యొక్క గొప్పతనం. అందుకనే పుష్పాలన్నీ కూడా భగవంతుని యొక్క పాదాన్ని చేరాలి అంటారు కదా. అందుకనే కాంతులు చిందే నీ ముఖబింబము కాంచిన చాలును ఘడి అయినా అని దాశరథి చెప్పినట్టుగా ఆ యొక్క దివ్యమైనటువంటి భావన మనకు ఒక్కసారిగా దర్శించవచ్చు. ఓం నమో వెంకటేశాయ.
Good madam.